అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. అమ్మా ఉషా, పెళ్లి కొడుకుని మంత్రోచ్చారణతో శుద్ధి చేసి పుణ్యాహవచనం కార్యక్రమం పూర్తి చేయాలి. త్వరగా పెళ్లి కొడుకుని తీసుకురామ్మా. చూసావా ఉషా, నేను నీతో ఛాలెంజ్ చేసినట్టుగా నీ భర్తను నీకు దూరం చేస్తున్నాను. ఇప్పుడు నీ కళ్ళల్లో ఉన్న బాధను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు కడుపు నిండుగా ఉంది. అన్నట్టు ఈ పెళ్లికి పెద్దవి నువ్వే కాబట్టి పల్లవి తరపున కూడా నువ్వే పెద్దరికం వహించాలి. సో తన తరపున వరుడుగా మారిన కిరణ్ని నువ్వే మండపంలోకి ఆహ్వానించాలి. హే, నన్ను చూస్తే ఏమొస్తుందో షా? వెళ్ళి పెళ్లి కొడుకులాగా మారిన కిరణ్ని ఆహ్వానిస్తే నీ గుండెల్లో ఉన్న బాధ ఇంకొంచెం పెరుగుతుంది. అది చూసి నా సంతోషం కూడా ఇంకొంచెం పెరుగుతుంది. వెళ్ళు, వెళ్ళి ఆ పని చూడు. రండి రండి రండి. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాటి చరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. అతని హృదయం కూర్చోండి బాబు. అగ్నిహోత్రమే అందుకు హామీ. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. అమ్మా ఉషా, పెళ్లి కూతుర్ని తీసుకురండి అమ్మా.
ఏసీపీ ఏదో సౌండ్ వచ్చింది. సౌండా? అదేం లేదే. పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో కొన్నుకు పని చెప్పాల్సి వస్తుంది. రేయ్ పదండ్రా. ఏంటి అలా చూస్తున్నావు? ముహూర్తం టైం దగ్గర పడిందని పూజారి గారు పిలిచారా? అవును. వెళ్లేలోపు నీతో ఒకసారి మనసారా మాట్లాడాలి. నా మనసులో ఉన్నదంతా నీతో చెప్పుకోవాలి. ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకో. కిరణ్ గారిని ఎలాగైనా నా సొంతం చేసుకుంటానని ఒకరోజు నేను నీతో ఛాలెంజ్ చేశాను. అప్పుడు నువ్వేమన్నావు? మా ఆయన్ని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు అని చాలా గర్వంగా చెప్పావు. గుర్తుందా? కట్ చేస్తే ఇప్పుడాయన ఎక్కడున్నారు? పెళ్లి పీటల మీద నా పక్కన కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారు. స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఆయనకు దగ్గరయ్యాను. నాతో తప్పు చేశాడు అనే బలహీనతతో ఆడుకున్నాను. స్వయంగా నీ చేతులతోనే నాకు హారతిచ్చి మరీ నీ ఇంట్లోకి తీసుకొచ్చే పరిస్థితిని తీసుకొచ్చావు. నీ ఇంటికి వచ్చాను. నీ చేతుల మీదే నాకు సపర్యలు చేయించుకున్నాను. ఇప్పుడు లోకం నిన్ను దేవత అంటోంది కదా, కానీ నా దృష్టిలో నువ్వు దేవతవు కాదు, ఓడిపోయిన ఆడదానివి. దానికి తోడు నువ్వు ఆదర్శవంతమైన భార్యవి అని మురిసిపోయేదానివి కదా. మరి ఏమైంది ఉషా నీ ఆదర్శం? ఇంకొద్దిసేపట్లో కిరణ్ గారు నాకు తాళి కట్టగానే నేను ఆయనకు అఫీషియల్గా భార్యనైపోతాను. నీ ఉనికిని పాతాళానికి తొక్కేసి నేను సింహాసనం ఎక్కుతాను. ఇప్పుడు చెప్పుషా, మన ఛాలెంజ్లో ఎవరు గెలిచారు? నువ్వా నేనా? ఈ పల్లవి అంటే ఏంటో ఇప్పుడైనా నీకు అర్థమైందా? ఈ రోజు నుంచి కిరణ్ మీద సర్వ హక్కులు నావే. మా పెళ్ళయ్యాక ఇంట్లో నువ్వొక మూలన పడుండాలి. నీ జీవితం ఇక మీదట నరకం, నా జీవితం ఇక మీదట స్వర్గం. అతి త్వరలో కిరణ్ చేతులతోనే నిన్ను మెడ పట్టుకుని ఇంట్లో నుంచి బయట గెంటించేస్తాను. అయిపోయిందా? లేదు, ఇంకా చాలా ఉంది. అమ్మా, పెళ్లి కూతుర్ని త్వరగా తీసుకురావాలి. పూజారి గారు పిలుస్తున్నారు. పద.
ఇంకెందుకు ఆలస్యం? నన్ను మండపానికి తీసుకెళ్ళి నీ భర్త కిరణ్ గారిని నాకు దానం చేయి. అంతేకాదు, నీ భర్తను నాకు అప్పగించాక నా చేతిలో ఓడిపోయాను అని లోకానికి చాటి చెప్పు. సరేనా? ముహూర్తానికి టైం అవుతుంది, పద వెళ్దాం. మౌనమా ఓ మౌనమా మాటలేదుగా, పాదమా ఓ పాదమా బాటలేదుగా, తొలి ప్రేమలోని ఆటలో గెలిచావు నీవు హాయిగా, ఆ ప్రేమ లేని చోటులో నిలిచావు నేడు రాయిగా, గుండె చప్పుడాగిపోతోంది, కంటి నీరు పొంగిపోతోంది, కాలమంతా మారిపోతోంది, పారిపోతోంది, చేయి జారిపోతోంది, ఆశ విరైపోతోంది, శ్వాస భారమైపోతోంది, ప్రేమ చూసారా, నేను చెప్పినట్టుగానే ఉష స్వయంగా పల్లవిని తీసుకొస్తూ తన సమాధిని తానే తవ్వుకుంటోంది. అవునవును, అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఇక కిరణ్ నిషా మిల్లో తాలి కడితే మన ఆట పూర్తయిపోయినట్టే. వెలుగులలోను మునకేసి చీకటి తీరం చేరావే, చిరునవ్వేను ఉరి తీసి బాధకు పిరిపోసావే, సరదా సరదా స్వేచ్ఛను తెంచి సంకెరలాగా మార్చావే, జతగా బ్రతికే బదులే వెతికి జవాబులనట్టి ప్రశ్నల్ల మిగిలావే, గుండె చప్పుడా పూజారి గారు, కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగే. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః, లక్ష్మీనారాయణాయ నమో నమః. పారిపోతోంది, చేయి జారిపోతోంది, తప్పుడైపోతోంది, ప్రేమ తప్పుకెళ్ళిపోతోంది, తల్లకిందులైపోతోంది, ఆరిపోతోంది, తెల్లారిపోతోంది. నేరమనేది నీది కదా, శిక్ష పడేది అందరికా, తప్పు అనేది నీది కదా, నొప్పి అనేది అందరికా, మూడే ముళ్ళు ప్రేమే కోరగా మూడు ముళ్ళులతో గుచ్చావే, ఏడడుగులుగా ప్రేమను మార్చగా ప్రేమన్న పదానికి అర్థాన్ని మార్చావే. ఏంటి ఈ టైంలో వెయిట్ చేస్తున్నాడు? ఒక్క నిమిషం.
హలో మేడం ఆ పోలీసోడు ఆ అమ్మాయి ఇద్దరు తప్పించుకున్నారు మేడం. ఏంట్రా ఆగి వాగుతున్నావా? లేదు మేడం, నేను నిజం చెప్తున్నాను. మేము ఇక్కడే ఉన్నాం, కానీ ఎలా తప్పించుకున్నారో తెలియదు మేడం. మరి ఆ ఫైల్? ఆ ఫైల్ కూడా కనిపించట్లేదు మేడం. వాళ్ళని కిడ్నాప్ చేయడానికి మీరు అడిగినంత డబ్బిచ్చాను. వాళ్ళు గనక ఇప్పుడు మిస్ అయితే మిమ్మల్ని ఒక్కొక్కడిని షూట్ చేసి చంపేస్తాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాళ్ళని వెంటనే పట్టుకోండి. అలాగే మేడం. రేయ్ పదండ్రా. హలో, చెప్పమ్మా మేఘనా. ఏంటి చెప్పేది? వర్స్ట్ ఫెల్లోస్ అందరినీ నా కంటగట్టి నా పరువు తీస్తున్నావు. నా ప్లాన్స్ ని దెబ్బతీస్తున్నావు. ఇప్పుడు ఏమైందమ్మా? ఎందుకంత కోపడుతున్నావు? ఆ తరుణ్ గాడు నువ్వు పంపించిన గూండాల కళ్ళు కప్పి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? వాడు అలా ఎలా తప్పించుకున్నాడు? నువ్వు పంపించిన వాళ్ళు అంత సన్నాసులు కాబట్టి. అయితే ఇప్పుడు మరి ఏం చేద్దాం? ఆ తరుణ్ తప్పించుకున్నాడు కాబట్టి వాడు ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు. అందుకే ఈ పెళ్లి పూర్తయ్యే వరకు వాడి దరిదాపుల్లో కూడా రాకుండా చూడు. సరేమ్మా, నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. ఏమైంది మేఘనా? అంత టెన్షన్గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? చాలా పెద్ద ప్రాబ్లం. ఇంకొంతసేపట్లో ఆ ప్రాబ్లం పిడుగులా మన మీద పడబోతుంది. ఏంటా ప్రాబ్లం? ఎవరా ప్రాబ్లం? అయినా నా కూతురు పెళ్లిని ఆపడానికి ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఎదుర్కొంటాను. అసలు వచ్చే ఆ ప్రాబ్లం పేరేంటో తెలుసా? తరుణ్. కిడ్నాప్ అయిన వాడంత తేలిగ్గా ఎలా తప్పించుకున్నాడు? అదే అర్థం కావట్లేదు. ఎలా తప్పించుకున్నా వాడొచ్చేది మాత్రం ఇక్కడికే. అయ్యో, వాడసలే మామూలుడు కాదు. ఇక్కడికొచ్చాడంటే ఖచ్చితంగా ఈ పెళ్లిని జరగకుండా ఆపేస్తాడు. వాడిక్కడికొచ్చేలోపు ఏదోటి చెయ్యాలి మేఘనా. నేను ముందే చెప్పాను, కానీ నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు ముందుంది ముసళ్ల పండగ అన్నట్టుంది మన పరిస్థితి. కన్యాదానం చేయడానికి పెళ్లి కూతురు తల్లిదండ్రులు మండపంలోకి రావాలి. పల్లవికి ఎలాగూ ఎవరు లేరు. తన ఫ్రెండ్ తల్లిదండ్రులైన స్వర్ణ పురుషోత్తంల చేత కన్యాదానం చేయించండి. అమ్మా నాన్న లేని నాకు స్వర్ణ గారు పురుషోత్తం గారు తల్లిదండ్రుల స్థానంలో ఉండి కన్యాదానం జరిపిస్తే నేను సంతోషపడతాను. ఆపండి.